దేవరా మూవీ 10 days కలెక్షన్స్ ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఏరియా వైజ్ గా క్లియర్ గా ఫుల్ లెంత్ గా అయితే మాట్లాడుకుందాం. మ్యాటర్ లోకి అయితే వెళ్దాం ఆలస్యం లేకుండా. దేవరా మూవీ డే 10 వచ్చేసి అయితే దాదాపు ఏపీఎన్ తెలంగాణలో 6 కోట్ల వరకు అయితే షేర్ అయితే రావడం అయితే జరిగింది. వరల్డ్ వైడ్ వచ్చేసి 10 crores వరకు అయితే షేర్ అయితే రావడం జరిగింది. 10 కోట్ల షేర్ అయితే రావడం జరిగింది. గ్రాస్ వచ్చేసి దాదాపు 20 కోట్ల పైగా అయితే గ్రాస్ అయితే రావడం జరిగింది. ఎక్సలెంట్ రన్ అని చెప్పాలి. నిన్న డే 10 అయితే మామూలుగా కాదు. ప్రతి సెంటర్ లో కూడా హౌస్ఫుల్స్ పడ్డాయి అండ్ ప్రతి సెంటర్ లో కూడా మూవీకి అయితే ఎక్స్ట్రా షోస్ కూడా పడ్డాయి. సో ఇవన్నిటిని అధిగమించి మూవీ అయితే 20 crores అనేది అయితే కలెక్ట్ అయితే చేసింది. మరి వరల్డ్ వైడ్ గా 10 days కి కలెక్షన్స్ చూసాము. 10 day కి ఎంత వచ్చిందో డే 10 కి. ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఏరియా వైజ్ గా ఎంత కలెక్షన్స్ వచ్చినాయి ఒకసారి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం నైజాం గురించి మాట్లాడాలి. నైజాం ఏరియా వచ్చేసి అయితే దాదాపు 55 కోట్ల వరకు అయితే షేర్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. అలాగే సీడెడ్ వచ్చేసి అయితే ఫర్ ద ఫస్ట్ టైం ఒక హీరోకి బ్యాక్ టు బ్యాక్ 25 crores షేర్ మూవీస్ రావడము. ట్రిబులర్ మూవీకి 25 crores షేర్ వచ్చింది. దేవరా మూవీకి 25 crores షేర్ వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పాలి. హిస్టరీలో ఎవరికి కూడా ఇలాంటి సెన్సేషన్ అనేది క్రియేట్ అయితే చేయలేదు. సో జూనియర్ ఎన్టీఆర్ ఒకరికి అయితే పాసిబుల్ అయితే అని చెప్పాలి. అండ్ అలాగే గుంటూరు జిల్లాలో వచ్చేసి బ్యాక్ టు బ్యాక్ 10 crores షేర్ మూవీస్ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్నాయి. గుంటూరులో వచ్చేసి 10 crores వరకు అయితే కలెక్ట్ చేయడమే జరిగింది షేరు. ఇప్పటి వరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 10 crores అనేది రావడమే కష్టము. ఇప్పుడు రాజమౌళి మూవీస్ తప్ప ఇంకా వేరే మూవీస్ కి అయితే రావు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ గారు ఫస్ట్ టైం 10 crores షేర్ కొట్టడంతో పాటు బ్యాక్ టు బ్యాక్ కొట్టడం జరిగింది దేవరా మూవీకి ట్రిబులర్ మూవీకి. అండ్ కృష్ణా జిల్లాలో కూడా ఇది. అండ్ కృష్ణా జిల్లాలో వచ్చి దాదాపు 8 కోట్ల వరకు అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది షేరు. అండ్ అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. అండ్ అలాగే నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు ఏ హీరో కూడా బ్యాక్ టు బ్యాక్ 5 crores షేర్ మూవీ రాలేదు. అలాంటిది 5 crores షేర్ అయితే కొట్టడం జరిగింది. అసలు నెల్లూరులో చెప్పాలంటే 4 crores రావడమే కష్టం. అసలు అలాంటిది 5 crores షేర్ కొట్టాడంటే ఇది మామూలు విషయం అయితే కాదు జూనియర్ ఎన్టీఆర్ గారికి. ముఖ్యంగా నెల్లూరు గురించి మాట్లాడుతున్నా. నెల్లూరుది మీరు ఎవరు కలెక్షన్స్ అయినా చూసుకోండి, పెద్దగా ఉండవు వాళ్ళ కలెక్షన్స్ అక్కడ. అయినా కూడా అలాంటి ఏరియాలో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు కొట్టారంటే మాత్రం మామూలు రచ్చ అయితే కాదు. అది కూడా ఒక మిక్స్డ్ టాక్, పెద్దగా ఇట్టు టాక్ కూడా రాని మూవీకి ఈ రేంజ్ లో కొట్టాడంటే, ఒకవేళ ఎన్టీఆర్ నీల్ మూవీకి ఇట్టు టాక్ వస్తే ఎంత కొడతాడో మీరు ఊహించుకోండి ఒకసారి. ఇది మనకి ఈస్ట్ వెస్ట్ రెండు చూసుకుంటే దాదాపు 15 కోట్ల వరకు అయితే రావడం అయితే జరిగింది. ఈస్ట్ వచ్చేసి 8 కోట్లు, వెస్ట్ వచ్చేసి 7 కోట్లు. ఆల్ ఏరియాస్ లో బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. అండ్ అలాగే ఇంకా ఉత్తరాంధ్ర వచ్చేసి వైజాగ్ అలాగే శ్రీకాకుళం ఈ ఏరియాలో కూడా బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ చేసుకుంది. దీని బ్రేక్ ఈవెన్ 12 కోట్లు ఉండేది. అక్కడ వచ్చిన మూవీ చూసుకుంటే 14 కోట్ల 74 లక్షలు అయితే రావడం జరిగింది. సో ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అయితే అయిపోయింది. మొత్తం ఏపీ అండ్ తెలంగాణలో మనకి బ్రేక్ ఈవెన్ ఎంత వాల్యూ అంటే ఎంత కొన్నారంటే దాదాపు 114 కోట్లు కొనడం అయితే జరిగింది. మూవీ బ్రేక్ ఈవెన్ వాల్యూ వచ్చేసి అయితే 115 కోట్లు వస్తే హిట్ అవుతుంది. బట్ ఇప్పటికి మూవీకి ఎంత కలెక్షన్ వచ్చింది తెలుసా? 137 కోట్లు వచ్చాయి. ఇప్పటికి మూవీ చూసుకుంటే 135 కోట్లు అయితే ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణ నుండి షేర్ అయితే రావడం జరిగింది. అండ్ 135 కోట్ల షేర్ అండ్ గ్రాస్ చూసుకుంటే 200 కోట్ల పైగా 210 కోట్ల గ్రాస్ అనేది రావడమే జరిగింది ఏపీఎన్ తెలంగాణ నుంచి. సో ఇది దేవరా మూవీకి ఏపీఎన్ తెలంగాణ నుండి వచ్చిన కలెక్షన్స్ 210 కోట్లు. అండ్ ఇప్పుడు వరల్డ్ వైడ్ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా మన పక్క రాష్ట్రాల్లో ఉన్న కర్ణాటక గురించి మాట్లాడాలి. కర్ణాటక యూటీ అని చెప్పాలి. వాళ్ళైతే కర్ణాటకలో వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గారు దాదాపు 32 కోట్ల వరకు గ్రాస్ అయితే కొట్టడమే జరిగింది. ఇది మామూలు మ్యాటర్ కాదు. కర్ణాటక ఏరియాలో మన స్టార్ హీరోస్ మాక్సిమం ఇప్పటి వరకు 30 కోట్ల వరకు వెళ్ళిందే లేరు అనుకుంటే ఎవరు. రాజమౌళి మూవీస్ చేస్తే ఏ మూవీ కూడా 32 కోట్లకు వెళ్ళలేదు. ఫస్ట్ టైం జూనియర్ ఎన్టీఆర్ గారు దేవరా మూవీతో కొట్టారు 32 కోట్లు. అండ్ అదే కాదు తమిళనాడులో కూడా మూవీకి అయితే దాదాపు 8 కోట్ల వరకు అయితే గ్రాస్ అయితే వచ్చింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్ లో కూడా వాళ్ళు మన మూవీస్ చూస్తారని. బట్ ఇంక బ్రేక్ ఈవెన్ ఇంకో 2 crores రావాలి. బట్ అవి ఈ రన్ లో వస్తాయా లేవా అనేది చూడాలి. ఎట్లా రజనీకాంత్ గారి మూవీ కూడా రిలీజ్ ఉంది కాబట్టి మూవీ ఇంకా ఆడుతుందా లేదా అక్కడ అనేది కొంచెం డౌట్ ఉంది. బట్ థియేటర్లు మనకి తమిళనాడులో హోల్డ్ చేస్తే బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటుందని చెప్పి గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే మూవీకి డే బై డే టాక్ అనేది వేరే అవుతుంది. డే బై డే టాక్ అనేది మారుతుంది. మంచి జనాల్లో వెళ్తుంది. ఫ్యామిలీస్ ఆడియన్స్ కూడా వస్తున్నారు కాబట్టి మూవీకి వస్తాయి ఆ 2 crores కూడా అని చెప్పి అనుకుంటున్నాను. ఒక్క తమిళనాడు మించి మిగతా అన్ని ఏరియాల అన్ని టెరిటరీల బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. కేరళలో వచ్చేసి దాదాపు 1 కోటి రూపాయలకి అయితే అమ్మడం జరిగింది. అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అయితే అయిపోయింది. 1 కోటి రూపాయలకి దాదాపు 2.5 కోట్ల పైగా అయితే రావడం అయితే జరిగింది. ఇది సెన్సేషనల్. అక్కడ అయితే కేరళ ఈ రేంజ్ రెస్పాన్స్ అంటే మామూలు విషయం కాదు. వాళ్ళు మన మూవీని కనెక్ట్ అయ్యారంటే ఇక రచ్చే. ఎందుకంటే అక్కడ ఆల్ మూవీస్ కి చక్కగా కలెక్షన్స్ రావు. 2 crores 3 crores వస్తాయి. అలాంటి మన మూవీకి 2.5 crores వచ్చాయంటే గ్రేట్ అయినా చెప్పాలి. సో ఇంకా మనం మాట్లాడుకుంటే హిందీ అంటే హైలైట్ అంటే హిందీనే చెప్పాలి. మీకు ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ కూడా చేసేస్తుంటా నేను. హిందీ వచ్చేసి దాదాపు 58 crores నెట్ అనేది రావడం జరిగింది. డే 10 కి దాదాపు 10 days కి 58 crores నెట్. అసలు లో బస్ తో రిలీజ్ అయ్యి అసలు ఐపీఎల్ మూవీతో ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే ప్రమోషన్స్ గానీ లేకుంటే టూర్ గానీ చూసుకుంటే నార్త్ ఇండియా సైడ్ లేకుంటే మంచి ఇంకా సాంగ్స్ అంటే ఇంకా బాగా అక్కడ రీచ్ అయ్యి ఉంటే మాత్రం మూవీకి ఇంకా టాక్ బాగుంటే మాత్రం అక్కడ కూడా మిక్స్డ్ టాక్. అక్కడ కూడా ఏ బ్లాక్ బస్టర్ టాక్ లేదు హిందీలో కూడా. అక్కడ కూడా మిక్స్డ్ టాక్ తో ఈ రేంజ్ కొట్టడం జరిగింది. అండ్
అండ్ ఓవరాల్ గా హిందీ నుంచి దాదాపు 70 కోట్ల వరకు అయితే గ్రాస్ అని చెప్పి. ఇంకా నార్త్ అమెరికా గురించి మాట్లాడుకోవాలి. ఓవర్సీస్ నార్త్ అమెరికా అయితే దాదాపు 5.8 మిలియన్స్ ఓన్లీ నార్త్ అమెరికా నుంచి రావడం జరిగింది. మూవీకి డే 1 మిక్స్డ్ టాక్ రావడంతో నార్త్ అమెరికాలో కలెక్షన్ చాలా తగ్గాయి. లేకుంటే 10 మిలియన్స్ కొట్టేది నార్త్ అమెరికాలోనే. బట్ ఇప్పుడు చూసుకుంటే 5.8 మిలియన్స్ ఈ టాక్ తో గ్రేట్ అనే చెప్పాలి. అండ్ డే 1 రావాల్సిన 5.5 మిలియన్స్ మనకి డే 10 వరకు వచ్చాయి. టాక్ కొంచెం చేంజ్ ఉండుంటే బ్లాక్ బాస్టర్ నామినేస్ కి బ్లాక్ బాస్టర్ టాక్ పడి ఉంటే 10 మిలియన్స్ కొట్టేటోళ్ళం మనం నార్త్ అమెరికాలోనే. ఎందుకంటే ఫుల్ అంటే అంత మంచిగా ఉండేది. బట్ మూవీకి ఉన్న మిక్స్డ్ టాక్ అండ్ సెకండ్ హాఫ్ కూడా కొంచెం మనం అనుకున్న దానికన్నా ఎక్స్పెక్టేషన్స్ కి మించి ఎక్కువగా ఉండడం ఆడియన్స్ కి అక్కడ ఉన్న ఆడియన్స్ కొంచెం మందికి డిసప్పాయింట్ లాగా చేసింది అనుకోవచ్చు. సో ఓవరాల్ గా నార్త్ అమెరికా నుంచి 5.8 మిలియన్స్ అండ్ ఓవర్సీస్ మొత్తం ఓవర్సీస్ చూసుకుని దాదాపు 8.5 మిలియన్స్ అయితే రావడం జరిగింది. ఓవర్సీస్ నుంచి మూవీకి దాదాపు 75 నుంచి 85 కోట్లు అయితే రావడం అయితే జరిగింది. కానీ ఓవర్సీస్ లో మనకి బిగ్ ఆపర్చునిటీ అయితే మిస్ అయితే అయ్యాము. టాక్ గాని మంచి పడి ఉంటే అక్కడ బీభత్సంగా వచ్చేవి కలెక్షన్స్. సో ఈ టాక్ తో కూడా 8.5 మిలియన్స్ ఓవర్సీస్ నుంచి రావడం అనేది అయితే గ్రేట్ కలెక్షన్స్ అనేది చెప్పాలి. సో ఓవరాల్ గా మొత్తం మన కలెక్షన్ చూసుకుంటే 10 days కి వచ్చిన కలెక్షన్ చూసుకుంటే మూవీకి వచ్చేసి అఫీషియల్ గా వచ్చిన పోస్టర్ ప్రకారం అయితే 466 కోట్లు అయితే రావడం అయితే జరిగింది. 466 కోట్లు ఓన్లీ మన పోస్టర్ నుండి అయితే రావడం జరిగింది. మనం కొన్ని వెబ్సైట్స్ కానీ లేకుంటే కొన్ని సైట్స్ కానీ చూసుకుంటే వాళ్ళ అండ్ కొన్ని వెబ్సైట్లు చూసుకుంటే దాదాపు 400 కోట్ల వరకు అయితే క్రాస్ అయితే వేయడం అయితే జరిగింది. సో ఓవరాల్ గా మూవీకి టీమ్ కి వెబ్సైట్స్ కి ఇక్కడ చూసుకున్న ఒక 50 crores డిఫరెన్స్ ఉంది. బట్ అయినా పర్లేదు మూవీకి అయితే 400 కోట్లు ఎట్లా అఫీషియల్ గా అన్ని సైట్స్ లా గానీ అన్ని బాక్స్ ఆఫీస్ సైట్స్ లా గానీ లేకుంటే సోర్స్ నుంచి కానీ లేకుంటే అఫీషియల్ పోస్టర్ నుంచి కానీ 400 crores అయితే దాటిందని చెప్పి అందరైతే చెప్తున్నారు. సో మూవీకి అయితే 400 కోట్లు అయితే కొట్టింది. అఫీషియల్ పోస్టర్ ప్రకారం అయితే 446 కోట్లు కొట్టడం జరిగింది. అండ్ ఈ గ్రాస్ ఎంత వేరైనా కానీ షేర్ అయితే అన్నిటి దగ్గర సేమ్ అయితే ఉంటుంది. షేర్ వచ్చేసి దాదాపు 225 కోట్ల వరకు అయితే ఉంది. సో 225 కోట్ల షేర్ వచ్చిందంటే ఇక మూవీకి మీరు అర్థం చేసుకున్న 100 కోట్లు కూడా షేర్ లేని హీరో నుంచి దాదాపు 225 కోట్ల షేర్ అంటే ఇది మామూలు నెంబర్ కాదు. మూవీకి వచ్చేసి ప్రాఫిట్స్ దాదాపు 36 కోట్ల వరకు అయితే ఉన్నాయి. దాదాపు 40 కోట్ల వరకు ప్రాఫిట్స్ రావడం అయితే జరిగింది మూవీకి. అండ్ మూవీని కొన్న ప్రతి డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఎగ్జిబ్యూటర్స్ కూడా చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా డబ్బులు చూస్తున్నారంట, వాళ్ళ ఆనందం చూస్తున్నారంట. ఫర్ ద ఫస్ట్ టైం రీసెంట్ రిలీజ్ అయిన బిగ్ మూవీస్ సలార్ గానీ లేకుంటే కల్కి గానీ ఏ మూవీస్ కూడా ఇంతగానో వాళ్ళకి లాభాలు అయితే ఇవ్వలేదు. ఎందుకంటే ఆ మూవీస్ అన్నిటికీ బిగ్ బడ్జెట్ అండ్ బిగ్ అక్కడ పైసలు కలెక్ట్ చేయడానికి సరిపోయేది, ఇంకా మూవీలకు లాభాలు వచ్చేవి కాదు. బట్ దేవర మూవీకి ఈ టాక్ తో లాభాలు రావడంతో పాటు ప్రతి డిస్ట్రిబ్యూటర్ కూడా ఆనందంతో డబ్బులు అయితే చూస్తున్నారంట. కొన్ని సంవత్సరాల తర్వాత సిడి సెంటర్స్ ఉంటే కొన్ని థియేటర్లు ఊరు సైడ్ ఉంటాయి చూడాలి, థియేటర్ లో జనాలు వెళ్ళి చూడడమే కష్టము, థియేటర్ చక్కగా ఉండవని చెప్పి అలాంటి థియేటర్లు కూడా ఏకదమ్ గా ఆడుతుందని చెప్పాలి. ఆ థియేటర్ కూడా ప్రాఫిట్స్ అయితే చూస్తున్నారంట. ఇది ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ గారి దేవర మూవీ వల్లే చెప్పాలి. అండ్ ఇంకోటి కూడా ఈ దేవర మూవీని చాలా మంది ఫ్లాప్ చేయాలనుకున్నారు, ట్రోల్ చేయాలనుకున్నారు, కానీ చాలా ట్రై చేస్తారు. ఒక తెలుగు హీరో మూవీ రిలీజ్ అవుతుంది, ఒక స్టార్ హీరో మూవీ రిలీజ్ అవుతుంది, ఎప్పుడో 3 years కి కానీ 4 years కి రాని మూవీస్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినప్పుడు చూసి ఎంజాయ్ చేయకుండా ఎందుకురా ఈ ట్రోల్స్ అనేవి నాకు అర్థం కాదు. సో ఇది దేవర మూవీకి వరల్డ్ వైడ్ వచ్చిన కలెక్షన్స్ మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ అండ్ అప్డేట్స్ వస్తాయి. మూవీని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.